హైలైట్ అయింది. విజయవాడ నగరంలో ఓ ప్రేమోన్మాది కిరాతకానికి ఒడిగట్టాడు. ప్రేమించారంటూ ఓ యువత వెంట పట్టడమే కాకుండా యువత ముందే ఆమె తండ్రి అతి దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి నగరంలోని బృందావన కాలనీలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం విద్యాధరపురం చెరువు సెంటర్కి చెందిన కంకిపాటి శ్రీరామ్ ప్రసాద్ 56 ఏళ్లు లబ్బిపేట బృందావన కాలనీ సింధు భవన్ రోడ్లో అశ్విని అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో శ్రీవంశీ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు. ఆయన పెద్ద కుమార్తె బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆమె ఇంటర్మీడియట్ చదివే సమయంలో స్నేహితురాల ద్వారా భవానీపురం గుప్తా సెంటర్కి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు గడ్డం శివమణికంఠ పరిచయం అయ్యాడు. కొన్నాళ్ల తర్వాత తను ప్రేమించాలని, లేదంటే నీ సంగతి చూస్తానంటూ మణికంఠ యువతను వేధించడం ప్రారంభించాడు. అతను వేధింపులు భరించలేక యువత బాధపడుతుండేది. అది గమనించిన తల్లిదండ్రులు కుమార్తెను అడగ విషయం అంతా చెప్పింది. దీంతో శ్రీరామ్ ప్రసాద్ పొరుగింటి వారితో కలిసి మణికంఠ ఇంటికి వెళ్ళి అతని తల్లితో మాట్లాడి తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో ఆయన మీద మణికంఠ పగ పెంచుకున్నాడు. ఆయన హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. యథావిధిగా గురువారం ఉదయం శ్రీరామ్ ప్రసాద్ షాప్కి వెళ్ళాడు. ఆయన కుమార్తె మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చింది. రాత్రి షాప్ మూసి ఇద్దరు ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. అప్పటికే అక్కడ మాటు వేసిన మణికంఠ బైక్తో వారిని ఢీకొట్టాడు. వాళ్ళిద్దరు కింద పడిపోగానే మణికంఠ తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో రోడ్డుపైన రాంప్రసాద్పై విరుచుకుపడ్డాడు. ముఖం, తల, మెడ, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా పొడిచాడు. ఆయన కుమార్తె బిగ్గరగా ఏడుస్తూ మణికంఠను అడ్డుకోబోగా ఆమెను కూడా పొడిచాడు. ఈ దాడిని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకోవడంతో మణికంఠ పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న రాంప్రసాద్ను స్థానికులు హుటాహుట్టిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రాంప్రసాద్ కుమార్తె ఫిర్యాదు మేరకు మణికంఠపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి మణికంఠ పోలీసులు లొంగిపోయినట్టుగా సమాచారం. కాగా యువత ఆమె తండ్రిపై మణికంఠ విరుచుకుపడిన తీరుని స్థానికులు సెల్ ఫోన్లో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.